డెప్ట్ ఫ్రీ బ్లూ ప్రింట్, ఆథర్ జేమ్స్ మైకెల్ రాడ్ఫోర్డ్. ఈ బుక్ అప్పులు తీరడం గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది అతని సొంత అనుభవాలు. ఈ ఆథరు దాదాపుగా తర్వాత ఫైనాన్స్ గురించి 7-8 బుక్స్ రాశారనమాట. ఇందులో ఈ బుక్ చాలా ఫేమస్ అయింది. డెప్ట్ ఫ్రీ బ్లూ ప్రింట్, అప్పులు తీరడానికి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడనమాట. సో మన యూట్యూబ్ ఛానల్లో అప్పులు తీరడం గురించి చాలాసార్లు చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఫిర్బి మనకు ఒక అథెంటికేషన్, బాగా అమ్ముడుపోయిన బుక్, దాన్ని ఫాలో అయ్యి చాలామంది సక్సెస్ అయిన బుక్ కూడా జనాల్లోకి తీసుకెళ్తే ఇంకొంచెం అప్పులు తీర్చుకోవడానికి ప్లానింగ్ వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆథర్ స్టార్టింగ్లో ఒక ప్లానింగ్ లేకుండా చాలా అప్పులు అయిపోయినాయి. తర్వాత ఆ జాబ్లో ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా అప్పులు తీరట్లేదని చెప్పేసి జాబ్ మానేసి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ, ఇన్కమ్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ సో అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. సో దీంట్లో దాదాపుగా ఒక 10-12 లెసన్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెసన్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. లెసన్ 1లో అసలు అప్పులు ఎందుకు తీరాలి, అప్పులు తీర్చాల్సిన అవసరం ఏంటి అనేది ఆథర్ చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్తో చెప్పాడు. ఓకే, నేను ఇంకా మన ఇండియన్ యాంగిల్లో నేను ఆ ఎగ్జాంపుల్ని మీకు కొద్ది క్లియర్గా చెప్తా. ఒక పర్సన్కి 60,000 క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఉంది, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలి 60,000, 16% ఇంట్రెస్ట్. ఇంకొక పర్సనల్ లోను 1,20,000 ఉంది, అది 14% ఇంట్రెస్ట్. సో ఈఎంఐలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, పర్సనల్ లోన్ ఈఎంఐ రెండు కలిపితే 8,000 అవుతుంది. అంటే 12 నెలల్లో 96,000 ఈఎంఐలు కడతాడు. కానీ లోన్ ప్రిన్సిపల్ అసలు ఏదైతుందో అది 80,000 కట్ అవుతుంది. మిగిలిన 16,000 ఇంట్రెస్టే వెళ్ళిపోతుంది. అంటే మనం ఎందుకు లోన్ క్లియర్ చేయాలంటే మన సొమ్ముని ఉత్తపుణ్యానికి బ్యాంకుల వాళ్ళు ఇంట్రెస్ట్ రూపంలో మన కష్టాన్ని లాగేస్తున్నారు. మనం ఇలా కష్టాన్ని వాళ్ళకి అంటగట్టడం కన్నా తొందరగా ఈ అప్పుల్ని క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అనేది మనకు క్లారిటీ రావాలి. ఈ అప్పుల నుంచి ఎందుకు బయటపడాలి అనేది మనకు క్లారిటీ రావాలి అని ఆథరు ఈ లెసన్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో జనరల్గా ఆలోచించండి, అప్పులు ఎందుకు క్లియర్ చేయాలి? మెంటల్ టెన్షన్, అప్లోడ్ వచ్చి ఏం కూడా చేస్తారో తెలియదు, వడ్డీకి వడ్డీ పెరుగుతూ ఉంటుంది. ఇవాళ 1,00,000 తీసుకున్నారు, ₹2 వడ్డీ, సంవత్సరానికి వచ్చే వరకు 24,000 అవుతుంది. మీరు అది కూడా కట్టలేదు అనుకో, అసలు ప్లస్ వడ్డీ 1,24,000కి మళ్ళీ వడ్డీ వేస్తాడు. ఇలా పెరుగుతూ పోతూ ఉంటాయి బయట ఒకవేళ వడ్డీ తీసుకొస్తే. ఈ టెన్షన్స్, ఈ ఇబ్బందులు మనకి ఎందుకు తొందరగా అప్పులు తీర్చుకోవాలి అనే ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకు తీర్చేయాలనేది క్లారిటీ కోసం ఈ లెసన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. క్లారిటీ రాసుకున్న తర్వాత సెకండ్ లెసన్లో ఏం చెప్పారంటే గోల్, ఎమోషనల్ గోల్ ఎలా తీర్చాలి అనేది మొత్తం అప్పులు తీర్చడానికి ఒక గోల్ రాయమంటున్నాడు. గోల్ పెట్టుకోవాలి. 24 మంత్స్లో అప్పు తీర్చాలా, 36 మంత్సా, లేదా 48 మంత్సా, 60 మంత్సా, 2 సంవత్సరాల్లో తీర్చాలా, 3 సంవత్సరాల్లోనా, 5 సంవత్సరాల్లోనే ఒక గోల్ పెట్టుకోవాలి. మీరు ఒకవేళ 3 సంవత్సరాల్లో తీర్చాలనుకోండి, మొత్తం అప్పులు డివైడెడ్ బై 36 మంత్స్, లేదా 24 మంత్స్ అంటే 2 ఇయర్స్లోనే తీర్చాలనుకున్నారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంది, క్రెడిట్ కార్డు 60, ఇది ఒక 180, 120, మొత్తం కలిపి 180, 1,80,000 డివైడెడ్ బై 24 మంత్స్ అంటే దాదాపుగా 7,600 నెల నెల రీపేమెంట్ చేసేస్తే 24 మంత్స్లో ఈ అప్పు తీరుద్ది. సో ఎప్పటిలోపు ఈ అప్పు తీర్చాలి అనేది చాలా క్లారిటీ తెచ్చుకోవాలి. ఖర్చుల్ని ఆడిట్ చేయమంటున్నాడు. 3వ లెసన్ ఇది, ఖర్చుల్ని ఆడిట్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్కి నువ్వు ఇన్ని రోజులు రూమ్ రెంట్ కోసం 6,000 తీస్తున్నావు, 6,000 నుంచి ₹1,000 పక్కకి తీసాయి, 5,000 రెంట్కే మారమంటున్నాడు. ట్రాన్స్పోర్ట్కి 4,000, లేదు ఇప్పుడు దాన్ని 3,000కి తగ్గిస్తావు. ఎంటర్టైన్మెంట్ 2,500 అయిందా, దాన్ని ఒక ₹1,000 తీసి తగ్గించు, 1,500కే తీసుకురా. తర్వాత షాపింగ్ ఇన్ని రోజులు 3,000 దాకా అయ్యేదా, దాన్ని ఇప్పుడు ₹1,000 తగ్గించు. ఇలా మొత్తం సేవింగ్స్ ఒక 5,500 సేవ్ అవుతుంది. అంటే మీరు ఆడిట్ చేయడం వల్ల మీ అమౌంట్ ఒక 5,500 పక్కకు వచ్చింది. ఈ అమౌంట్ తోటి అప్పులు రీపేమెంట్ చేయండి. ఆల్రెడీ ఈఎంఐలు నడుస్తున్నాయి కదా, ఈఎంఐలు నడుస్తున్నాయి, ఆల్రెడీ మీ ఖర్చులంతా నడుస్తున్నాయి, వడ్డీలన్నీ పోతూ మిగిలింది ఏమన్నా ఖర్చు తగ్గించవచ్చా, ఆ ఖర్చు తగ్గించిన దాన్ని రీపేమెంట్ చేయాలి అంటున్నాడు ఆథర్. లేదా డెప్ట్ అవలాంచ్ మెథడ్ అంటారు. అంటే మీకు
ఫస్ట్ పెద్ద వడ్డీ నుంచి చిన్న వడ్డీకి నువ్వు అప్పు క్లియర్ చేసుకుంటారా? ఎగ్జాంపుల్కి నీకు బయట 3 రూపాయల వడ్డీ ఉంది, 2 రూపాయల వడ్డీ ఉంది, ఇంకొక 20,000 అసలు వడ్డీ లేదు. ఇప్పుడు నీకు ఎక్స్ట్రా మిగులుతున్న ఈ 5,000తోటి 20,000 క్లియర్ చేస్తే నీకు పెద్ద ప్రాఫిట్ ఏమనిపించకపోవచ్చు. ఓకే, అప్పుడు ఏం చేస్తావు? ఎక్స్ట్రా ఈ 5,000ని అసలు కింద చూసుకోమని చెప్పి నెల ఇంకొక 5,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ పోయినావు పెద్ద వడ్డీ దానికి. ఇలా నువ్వు ఒక సంవత్సరంకి వచ్చేవరకు వడ్డీలో దాదాపుగా 12,000 నుంచి 16,000 సేవ్ చేస్తావు. అంటే నీకు బర్డెన్ తగ్గుతూ ఉంటుంది. సో ఒకవేళ నీకు ఈ చిన్న అప్పులు తీరిస్తే నాకు వర్కౌట్ అవ్వట్లేదు, వడ్డీ ఎక్కువ పడుతుంది అనుకున్నప్పుడు పెద్ద వడ్డీ నుంచి చిన్న వడ్డీకి అప్పు తీర్చుకుంటారా ఈ మెథడ్లో? అప్పుడు ఏమవుతుంది? ఎవ్రీ మంత్ నీకు వడ్డీలో ఒకవేళ 3 రూపాయల వడ్డీ 1,00,000 రూపాయలకు 36,000 కట్టేది బదులు నువ్వు ఎక్స్ట్రా పేమెంట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల నీ వడ్డీ నెలకి 16,000 సేవ్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి సెల్ అన్యూజ్డ్ స్టఫ్. ఈ లెసన్లో ఇంట్లో వాడకుండా ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇంట్లో వాడకుండా అలా ఉండిపోయిన ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ ఫర్నిచర్ కానీ అన్నీ కూడా అమ్మేయమని చెప్తున్నారు. ఇది అమ్మడం వల్ల మీకు ఏమవుతుందంటే, ముందు ఇన్ని రోజులు ఈ సామాన్ అంతా ఉండడం వల్ల మీ రెంట్ ఎక్కువైపోయింది. అప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఉన్న మీరు సింగిల్ బెడ్రూమ్ రావడానికి స్కోప్ ఉంటుంది, అంటే ఖర్చు తగ్గడానికి స్కోప్ ఉంటుంది. ఇది అమ్మడం వల్ల ఒక 2-3 ఈఎంఐలకు సరిపడా డబ్బు మిగులుతుంది. ఇది ఒక ఆప్షన్ చెప్పారు. ఈ లెసన్లో ఎలా మిగిలించుకోవాలి, ఏ వస్తువులు అమ్మాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. బేసిక్ రూల్ ఏం చెప్పాడంటే, 2 సంవత్సరాల నుంచి నువ్వు వాడకుండా పక్కకు పడేసిన ఏ వస్తువునైనా అమ్మి పడేయమన్నాడు. ఫర్నిచర్తో సహా పెద్దగా వాడకుండా ఉన్న ఫర్నిచర్ని కూడా తీసేయమన్నాడు. ఓకే, దాని మీద ₹1 మిగులుతుంది. రెండోది, నీకు స్పేస్ తగ్గుతుంది. అప్పుడు నువ్వు సింగిల్ బెడ్రూమ్లో కూడా షిఫ్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనేది ఒక ఫార్ములా. ఆ నెక్స్ట్ లెసన్లో ఏం చెప్పారంటే, విండ్ ఫాల్ మనీ ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే ఇప్పుడు మీరు లంసమ్ వచ్చింది, మీరు కొన్ని ప్రొడక్ట్స్ అమ్మగా డబ్బు వచ్చినాయి కదా, ఈ లంసమ్ కానీ, లేదా మీరు కంపెనీలో ఒక బోనస్ వచ్చింది అది కానీ, లేకపోతే ఊర్లో ఏదో ఎన్ని రోజుల నుంచి మీ తాతగారి సైడ్ నుంచో అమ్మగారి సైడ్ నుంచో ఒక లంసమ్ అమౌంట్ వచ్చింది, దీన్ని కానీ, ఈ అమౌంట్ ఏదైనా సరే ఇలాంటి అమౌంట్ వచ్చిందాన్ని ఇమీడియట్గా మీ లోన్కే, మీ అప్పుకే వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అది చేతిలోకి తీసుకొని మళ్ళీ ఆ ఖర్చులు ఈ ఖర్చులు పెట్టకూడదు అనేది ఈ లెసన్ చెప్పింది. దీనివల్ల ఏమవుతుంది? ముందు అప్పుల నుంచి త్వరగా బయటపడతారు, తర్వాత కావాలంటే మీరు సంపాదించుకునే దానితో ప్రశాంతంగా కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఓకే, ముందు ఏ సడన్ అమౌంట్ వచ్చినా అప్పుకే షిఫ్ట్ చేయండి, అప్పుకే ట్రాన్స్ఫర్ పెట్టండి అని చెప్పేసి ఈ లెసన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ లెసన్లో ఏం చెప్పాడంటే, ఇన్సూరెన్స్ ప్లానింగ్ చేయమన్నాడు. హెల్త్ ఇన్సూరెన్స్, అప్పులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత, అసలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా లేదా అంటే మ్యాక్సిమం ఎవరైనా తీసుకోవాలి, కానీ ఆథర్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేశాడు. మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు ఇంటూ 2 సంవత్సరాల ఇన్కమ్కి సరిపడా అప్పు ఉందా, నువ్వు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేయి, లేకపోతే ఆ అప్పులు మొత్తం నీ ఫ్యామిలీ మీద పడతాయి, దాన్ని బర్డెన్ భరించలేరు అంటాడు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 50,000 సంపాదిస్తున్నాడు, అంటే సంవత్సరానికి 6 లక్షలు. ఇతను గనక అప్పు 12 లక్షల దాకా ఉంది అంటే అతను ఆ అప్పు తీర్చడానికి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పట్టుద్ది ఇతని ఇన్కమ్ తోటి. ఎందుకంటే ఖర్చులను వెళ్ళాలి, అప్పు తీర్చాలి. సో దీనికోసం ఏం చెప్పాడు, సడన్గా ఈ అప్పులు చేసిన వ్యక్తి, ఇతని ఫ్యామిలీ పెద్ద, తనకి ఏమన్నా అయితే ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలా? అది ఫ్యామిలీ మీద బర్డెన్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు బతకడమే కష్టం ఫ్యామిలీ, మళ్ళీ ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు? దీనికోసం కంపల్సరీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేయాలన్నాడు. ఓకే, సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు చెప్పాడంటే, అప్పులున్న వ్యక్తికి ఆల్రెడీ అప్పులు ఉన్నాయని తెలిసి బయట ఇంకెక్కడ అప్పులు పుట్టవు. సడన్గా ఇంట్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే నువ్వు బయటికి ఎక్కడ వెళ్ళి అడిగినా అప్పు పుట్టదు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కనీసం ట్రీట్మెంట్కి ఆ కార్డు కాపాడుద్ది, హెల్త్ కార్డు. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేయమన్నాడు. లాస్ట్ ఆప్షన్ చెప్పేసి, అప్పులు ఎందుకు అవుతాయంటే ఇన్కమ్ సరిపోక, అందుకని ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచడానికి ట్రై చేయాలి. ఎక్స్ట్రా ఇన్కమ్ నీకు ఆల్రెడీ ఉన్న ఫీల్డ్లో ఇన్కమ్ పెంచుకోవడానికి చూస్తావా, లేదా ఇంకేదైనా స్కిల్ నేర్చుకొని ఇన్కమ్ పెంచుకుంటావా? ఇలా దేంట్లోనైనా ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకొని ఆ డబ్బును కూడా అప్పులు తీర్చడానికే ప్లాన్ చేయాలి అని చెప్పేసి ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎప్పుడైతే అప్పులు తీరుతాయో, అప్పులు తీరిన తర్వాత ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళమంటున్నాడు ఆథర్. మేమైతే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం దాదాపుగా నా ఇన్కమ్ పోర్ట్ఫోలియోలో డైరెక్ట్ సెల్లింగ్ నుంచి కూడా నేను ఎక్స్ట్రా ఇన్కమ్ చాలా
తీసుకుంటున్నాను. మీరు అప్పుల నుంచి నిజంగా బయటపడాలనుకుంటే ఇన్కమ్ పెంచుకోవాలి. ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో మళ్ళీ అప్పు చేసి బిజినెస్ స్టార్ట్ చేయలేరు, అంతే కదా. సో పైసా పెట్టుబడి లేకుండా మీరు నెల నెల ఇంట్లో వాడుతున్న కొన్ని వస్తువులను రీప్లేస్ చేసుకొని దీంట్లో నెలకు 20,000 నుంచి దాదాపుగా మీ స్థాయిని బట్టి 20,000 నుంచి 6 లక్షల దాకా సంపాదించుకునే స్కోప్ ఉంటుంది మీరు పడే కష్టాన్ని బట్టి, రోజుకు 2 గంటలు కష్టపడుతూ. ఓకే, నేను చెప్పిన కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతూ పెద్ద పెట్టుబడి లేకుండా నెలకు ఒక 20,000 అంటే మీ అప్పులు తీరడానికి హెల్ప్ అవుతుంది కదా, ఒక 40,000 అంటే మీ పిల్లల ఫీజులకు కూడా హెల్ప్ అవుతుంది కదా. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ మీతో పాటు చేద్దాం సార్ అనుకునే వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ అని కామెంట్ పెట్టండి. సో మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీకు సూట్ అవుద్దా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఒక 90 రోజులు ట్రై చేద్దాం పెట్టుబడి ఏం లేకుండా. ఓకేనా, చిన్న మీరు వాడుతున్న ప్రొడక్ట్స్ని కొద్దిగా ఏరే కంపెనీకి మార్చుకొని అందులో నుంచి వచ్చే కమిషన్ తోటి అలాగే దాంట్లో సక్సెస్ ఎలా కావాలో నేర్చుకుంటూ ఒక 90 రోజులు ట్రై చేస్తారు. ఒకవేళ సక్సెస్ అయ్యారా రూపాయి సంపాదించడం నేర్చుకుంటారు, ఒకవేళ ఫెయిల్ అయ్యారా రోజుకో 2 గంటలు పోయిద్ది, అంతకుమించి మీరు లాస్ అయ్యేది ఏముండదు. ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ లాగిన్ అయిపోయి అడ్మిన్కి డైరెక్ట్ సెల్లింగ్ అని మెసేజ్ పెట్టండి. మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందు ఉంటుంది. గో సెల్ఫ్ మేడ్.